ఏపీలో గ్రీన్ ట్యాక్స్ తగ్గించడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తోందని జనసేన నేత దుగ్గిన నాగరాజు పేర్కొన్నారు. ఫోటో కోసం ఒకసారి ఆగండి మీరు కూడా అందరూ ఒకసారి నుంచి ఓకే మధ్యలో లాగాలని అందరూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం ఓటమి నాయకత్వం జై జనసేన రైట్ స్టార్ట్ రైట్ పవన్ చెప్పండి, స్లోగన్స్ చెప్పండి సార్. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం వర్ధిల్లాలి కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఓటమి ప్రభుత్వం నాయకత్వం వర్ధిల్లాలి ఓటమి ప్రభుత్వం నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం రండి బాబీ రండి జై జనసేన 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 అందరూ వేసేయండి సీనియర్ ఎలా వచ్చారు కదా ఈ పక్క పడిపోతుంది ఈ రైల్లోకి వచ్చాను బయట వెళ్ళిపోతున్నాయి. ఏంటి నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ నుంచి ఇవాళ ఆలుమూలల సుమారు 26 యూనియన్లతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దీనికి హాజరైనందుకు ప్రెస్ మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పెట్టడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రవాణా వ్యవస్థ అనేది చాలా తీవ్రమైన పరిస్థితిలో సాగు బతుకుల మీద ఉంది. దీని మీద నిన్న జిల్లా కలెక్టర్ గారికి మా ఇబ్బందులన్నీ కూడా కంప్లైంట్ ద్వారాగా ఇచ్చి గ్రీన్ సెల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న రీసెంట్గా 4 నెలలు 5 నెలల ముందు జిల్లా కలెక్టర్ గారు, మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్లో లారీ ఓనర్ల మీద, లారీ యూనియన్ల మీద ఒక ప్రెస్ ద్వారాగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. అయ్యా, దయించి ఒకటే చెప్పగలుగుతున్నాం, జిల్లా యూనియన్ల తరపు నుంచి అన్ని సుమారు 28 యూనియన్లు అంటే దగ్గర 5 లక్షల మంది ఉపాధి పోషించుకుంటూ, భార్య పిల్లలను పోషించుకుంటూ ఎన్నో సంవత్సరాల మట్టి గడుచుకున్న ఈ యూనియన్లు ఇవి. మరి నిజంగా మీరు ప్రెస్ మీట్ పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి పార్టీ కూడా, సరుకాల పార్టీ, ప్రతి పార్టీ కూడా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నారు. నాకు నచ్చిన కిరాయి ఇస్తాను, మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతాం, మీరు రుబాబు చేస్తే ఎస్పీ గారికి కంప్లైంట్ పెడతాం అని చెప్పేసి ప్రతి పార్టీ, ప్రతి ఊర్లోని ప్రతి యూనియన్ కూడా చాలా ఇబ్బంది గురయ్యే పరిస్థితిలో ఉంది. దయించి ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి, నిజంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 2022 నుంచి కూడా మేము పడుతున్న ఇబ్బందులు, మేము పడుతున్న కష్టాలు, గ్రీన్ ట్యాక్స్ విధంగా కానీ, జగన్మోహన్ రెడ్డి పెట్టిన అంశాల మీద చాలా చిత్ర విమర్శలు అనుభవించడం జరిగింది గత ప్రభుత్వంలో. ఈరోజు దేవుడి అనుగ్రహంతో ఇవాళ కూటమి ప్రభుత్వం నిజంగా
ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక మహేశ్వర్ల కింద మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భగవంతు ఇద్దరు ముగ్గురిని కలిపి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ప్రజలందరికీ కూడా ఊపిరి పోసేలా చేయడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ప్రజలందరూ కూడా. దాంట్లో ముఖ్యాంశం ప్రతి ఎలక్షన్కి కూడా నేను రైతు 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 అంటారు ప్రభుత్వం. పండించే రైతు ఎంత గొప్పవాడో ఆ పండించే వస్తువు కూడా తీసుకెళ్లి రవాణా రంగంలో తీసుకెళ్లి ఆ గమ్యం చేసి వ్యక్తి కూడా రవాణా వ్యవస్థ అనేది కూడా చాలా కీలకమైన వ్యక్తి అనే మీరు భావించాలి మమ్మల్ని. ఎందుకంటే నిజంగా ఇవాళ ఒక లారీ తీసుకోవాలంటే సుమారు 60 లక్షల రూపాయలు రోడ్డు ఎక్కేటప్పటికి అవుతుంది. దానికి 90,000 రూపాయలు నెలకు వాయిదా కట్టుకోవాలి మేము. 5 సంవత్సరాలు పెడతారు వాళ్ళు. మరి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నిజంగా గ్రీన్ ట్యాక్స్ అనేది తీయడం అనేది ఇవాళ లారీ యూనియన్ నుంచి లారీ ఓనర్లు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అదే కాకుండా 2022లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదైతే గ్రీన్ ట్యాక్స్ డబుల్ కట్టమని చెప్పేసి జీవో ఇచ్చిందో పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా అమలు అవ్వలేదు. ఈ రాష్ట్రంలోనే మా కర్మ, మా దౌర్భాగ్యం, మా దరిద్రం అనిపించడం జరిగింది. ఇవాళ రాక్షస పరిపాలన పోయి మంచి పరిపాలన ఉన్నాం మేము. నిజంగా ఏదైనా చెప్పుకుంటే కానీ బాధ తెలియదు అన్నట్టు ఈరోజు జిల్లా యూనియన్ నుంచి అన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఏదైతే 22లో పెట్టారో అప్పటి నుంచి కూడా ఇవాళ మొన్న 16వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల 1,500 రూపాయలు గ్రీన్ ట్యాక్స్, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల పాత బళ్ళకి 3,000 రూపాయలుగా గ్రీన్ ట్యాక్స్ అని చెప్పడం జరిగింది. మరి నిజంగా టీడీపీ ప్రభుత్వంలో 2014లో 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ ఉండేది. ఏ లారీకైనా 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ ఉండేది. ఇవాళ నిజంగా చాలా మట్టికి మాకు ప్రభుత్వం న్యాయం చేసిందని అనుకోవాలి. మరి ఆఫీసర్లు తప్పో ఆన్లైన్ దాని సాఫ్ట్వేర్ తప్పో తెలియదు కానీ ఈరోజు సుమారు ఒక్కొక్క లారీ ఓనర్కి 60,000 నుంచి 70,000 రూపాయలు ఇవాళ పాత బాకీలు కట్టమని లారీ ఓనర్కి చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి లారీ ఓనర్ 70,000 రూపాయలు 60,000 రూపాయలు ఒకసారి కడితే కానీ ట్యాక్స్ తీసుకోవట్లేదు. ఈ డబ్బులు కడితే కానీ బ్రేక్కి ఫిట్నెస్ తీసుకోదు, ఈ డబ్బులు కడితే కానీ నేషనల్ పర్మిట్ తీసుకోదు. మరి ఇది ఎవరికి చెప్పుకోవాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారాగా నేను కలెక్టర్ గారి ద్వారా కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మరి గత 2024లో వరకు కూడా 2023 వరకు కూడా బాగానే నడిచింది. ఏదైనా లోడ్ అనేది మేము వెళ్ళినప్పుడు రోడ్లో పోలీస్ చెకింగ్ అవ్వచ్చు, ఆర్టీఓ చెకింగ్ అవ్వచ్చు, లారీ నిలిపి మా రికార్డు, మా ఓవర్లోడు 2 పేపర్లు పట్టమని చెప్తారు ఆఫీసర్లు. ఈ అంశం మీద మేము రికార్డు అంతా చెక్ చేసుకుని పెరపెట్టుకుంటే బండి పంపించేస్తారు. ఓవర్లోడ్ ఉన్న బండి రికార్డు పోలీసులో లేకపోతే దానికి కేసు రాసివ్వరు. అక్కడ సంతకం పెట్టించుకున్నారు ఆఫీసర్లు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ ఆర్టీఓ కానీ. ఈరోజు టోల్ గేట్లు ఎక్కడ దుక్కున్న హైవేలో టోల్ గేట్లు రావడం వల్ల మమ్మల్ని ఎవరో కూడా చెకింగ్ లేకుండా ఆఫీసరు రికార్డు పోలీసులో ఉన్నా కూడా బ్రేక్ లేదని, ఇన్సూరెన్స్ లేదని, పర్మిట్లు లేవని వాళ్ళు ఇష్టాసారమైన ఫైన్లు సీసీ కెమెరాల ద్వారా కొట్టేస్తుంటే మరి ఏ స్టేట్కి ఆ స్టేట్లో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మరి నేషనల్ పర్మిట్ కట్టాలన్నా, ఫిట్నెస్ కట్టాలన్నా, ఇన్సూరెన్స్ కట్టాలన్నా, ఇన్సూరెన్స్ బ్రేక్ చేయించుకోవాలన్నా ఈ అమౌంట్ అంతా కడితే కానీ మేము సిస్టమ్ తీసుకోవట్లేదు, మేము కట్టమని చెప్తే ఒకళ్ళు 4 రోజులు 2 నెలలు కూడా బళ్ళు